ఆన్లైన్ బెట్టింగ్ నియంత్రణ చట్టం అమల్లోకి వస్తున్న సమయంలో కేంద్రం కీలక చర్యలు చేపట్టింది. ఆన్లైన్ గేమింగ్ కేసులో కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే వీరేంద్రను ఈడీ అరెస్ట్ చేసింది. వీరేంద్ర నివాసంలో 12 కోట్ల నగదు, 6 కోట్ల విలువైన బంగారాన్ని సీజ్ చేశారు. కర్ణాటకలోని చిత్రదుర్గ ఎమ్మెల్యే వీరేంద్రను అరెస్టు చేసింది ఈడీ. ఆన్లైన్ గేమింగ్ బెట్టింగ్ యాప్ల కేసులో వీరేంద్రను అరెస్ట్ చేశారు. సిక్కిం రాజధాని గ్యాంగ్టక్ లో ఆయన్ను అరెస్టు చేశారు. చిత్రదుర్గతో పాటు దేశవ్యాప్తంగా 31 చోట్ల ఈడీ సోదాలు నిర్వహించింది. వీరేంద్ర నివాసంలో 12 కోట్ల నగదుతో పాటు 6 కోట్ల విలువైన నగలను స్వాధీనం చేసుకున్నారు. గోవా, గ్యాంగ్టక్, చిత్రదుర్గ, బెంగళూరు, హుబ్లీ, జోధ్పూర్, ముంబై సహా 31 ప్రదేశాల్లో ఏకకాలంలో దాడులు నిర్వహించారు. బెట్టింగ్ వెబ్సైట్లను కూడా వీరేంద్ర నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. అతడి నివాసం నుంచి లగ్జరీ కార్లను కూడా సీజ్ చేశారు. 1 కోటి విదేశీ కరెన్సీని సీజ్ చేశారు. 17 బ్యాంకు ఖాతాలు, 2 లాకర్లను కూడా స్తంభింపచేసింది ఈడీ. ఎమ్మెల్యే వీరేంద్ర సోదరుడు ఆన్లైన్ బెట్టింగ్ కు సూత్రధారిగా ఉన్నాడని, దుబాయ్ నుంచి ఆపరేట్ చేస్తున్నాడని ఈడీ అధికారులు వెల్లడించారు. దేశవ్యాప్తంగా 2 రోజులుగా పెద్ద ఎత్తున తనిఖీలు నిర్వహించిన ఈడీ అధికారులు సిక్కింలో ఎమ్మెల్యే వీరేంద్ర పప్పిని అరెస్ట్ చేశారు. ఈడీ దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకొచ్చాయి. అంతర్జాతీయ క్యాసినోలు, దుబాయ్లోని గేమింగ్ ఆపరేషన్లతో ఎమ్మెల్యే కేసీ వీరేంద్ర పప్పికి సంబంధాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ బెట్టింగ్ రాకెట్ ను పట్టుకునేందుకు ఈడీ అధికారులు ఆగస్టు 22, 23 తేదీల్లో సిక్కిం, కర్ణాటక, రాజస్థాన్, మహారాష్ట్ర, గోవా సహా దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో భారీ ఎత్తున సోదాలు నిర్వహించారు. గోవాలోని 5 క్యాసినోలపై ఈడీ అధికారులు దాడులు చేశారు. పప్పీస్ క్యాసినో గోల్డ్, పప్పీస్ క్యాసినో ప్రైడ్, ఓషన్ రివర్స్ క్యాసినో, ఓషన్ 7 క్యాసినో, బిగ్ డాడీ క్యాసినోల్లో ఈడీ సోదాలు చేపట్టింది. ఈ దాడుల్లో భారీగా డబ్బు, బంగారం, వెండి, లగ్జరీ కార్లను సీజ్ చేసినట్లు ఈడీ అధికారులు వెల్లడించారు. ఈ సోదాల్లో ఈడీ అధికారులు మొత్తంగా 17 బ్యాంక్ అకౌంట్లతో పాటు 2 లాకర్లను సీజ్ చేశారు. ఎమ్మెల్యే కేసీ వీరేంద్ర పప్పి సోదరుడు కేసీ నాగరాజ్, అతని మేనల్లుడు పృథ్వీ ఎన్ రాజులకు సంబంధించిన ఆస్తి పత్రాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. వీరేంద్ర సోదరుడు కేపీ తిప్పేశ్వర దుబాయ్ నుంచి డైమండ్ సాఫ్టెక్, టీఆర్ఎస్ టెక్నాలజీస్, ప్రైమ్ 9 టెక్నాలజీస్ అనే 3 గేమింగ్, కాల్ సెంటర్ సంస్థలను నడుపుతున్నట్లు ఈడీ దర్యాప్తులో తేలింది. ఈడీ అధికారులు ఇంటర్నేషనల్ క్యాసినోల మెంబర్షిప్ కార్డులైన ఎంజీఎం, బెల్లాజియో, మెట్రోపాలిటన్ వంటి వాటిని స్వాధీనం చేసుకున్నారు.